భారతదేశంలో 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యానికి పోలీస్ బలగాలతో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛమైన దండకారణ్యంలో పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఎంకే మూరియా అనే మాజీ మావోయిస్టు అగ్రనాయకులతో శాంతి చర్చలు జరుపుతామని అజ్ఞాతంలోకి వెళుతూ సెల్ఫీ వీడియో న్యూస్ 360కి చిక్కింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏజెన్సీ అంతా పోలీసుల బూట్ల చప్పులతో తుపాకీ మూతలతో దద్దరిల్లుతున్న నేపథ్యం అయితే ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మొత్తానికి మూతలు మోగుతున్న నేపథ్యం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే గత సంవత్సరం కంటే ఈసారి కూడా ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతం అంతా మావోయిస్టుల వెచ్చని నెత్తురుతో పచ్చని ఆకుల పైన రూపుదిద్దు అంటే ఎర్రని రంగు రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్ల వారంగా కూడా మొత్తానికి నక్సలైట్లు దళాలకు దళాలే ఇప్పటికీ నేలరాలుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవలే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతంలో ఇటు బస్తర్ జిల్లా కావచ్చు, ఇటు పక్క బీజాపూర్ జిల్లా కావచ్చు, ఇటు కంకేర్ నారాయణఘాట్ జిల్లా కావచ్చు, మొత్తానికైతే ఈ జిల్లాలో కూడా దట్టమైన అడవి ప్రాంతంలో ఎవరైతే ఆదివాసులు గూడాలలో కూడా నక్సలైట్లకు సహకరిస్తున్నారో కూడా వాళ్ళని సహకరించకుండా కూడా గిరిజన గ్రామాలలో గిరిజన గూడాలలో కూడా పోలీస్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి నక్సలైట్లను ఎప్పటికప్పుడు ఏరివేసే లక్ష్యంగా కూడా కేంద్రం తీసుకున్న నేపథ్యంలో మొత్తానికి ఆ బస్తర్ జిల్లాకు సంబంధించిన బస్తర్ ఐజీతో కూడా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షాతో కూడా మాట్లాడి చర్చలు జరిపేందుకు శాంతి చర్చల పేరుతోని కూడా ఛత్తీస్గఢ్ అడవి ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నారో అగ్రనేతలను కలిసేందుకు బస్తర్ జిల్లా రెడ్డి గ్రామానికి చెందిన ఎంగే మూరియా అనే యువకుడు గతంలో నక్సలైట్గా పనిచేశారు. అతను మాజీ మావోయిస్టుగా కూడా నేపథ్యం ఉంది. అతను చర్చలు జరిపేందుకు కూడా ఛత్తీస్గఢ్ దట్టమైన అడవి ప్రాంతంలో ఎవరైతే మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారో వారిని కలిసి ప్రభుత్వానికి లొంగిపోయే విధంగా ప్రభుత్వంతో శాంతి చర్చలు పేరుతోని కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసిన నేపథ్యం మొత్తానికైతే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా సంచలనమైన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ అతను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసి కూడా 4 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛత్తీస్గఢ్లో మావోయిస్టు అగ్రనేత ఇటుపక్క బీజాపూర్కు సంబంధించిన పోలీసులు, ఇటు అంతర్రాష్ట్ర పోలీసులు బీజాపూర్ ఏజెన్సీలో కూడా జగిత్యాల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జగిత్యాల గ్రామంలో బల్మూరి నారాయణరావు ఆలియస్ ప్రభాకర్ అనే మావోయిస్టు అగ్రనేత మాత్రము పోలీసులు అయితే అరెస్ట్ చేసి కూడా జైలుకైతే తరలించిన నేపథ్యం అయితే ఉంది. నిన్న మాత్రము ముగ్గురిని పోలీస్ ఇన్ఫార్మర్లతో కూడా మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఒక అతి కిరాతకంగా హత్య చేశారు. అదేవిధంగా ఇద్దరిని మావోయిస్టుల చెరలో కూడా ఉరి తీశారని చెప్పి కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ గ్రామాల్లో అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసుల గుడారాలు అయితే ఇప్పటికీ ఏం జరుగుతుంది అని చెప్పి కూడా బిక్కుమంటున్న నేపథ్యం అయితే ఉంది. నిన్నగాక 4 రోజుల క్రితం వెళ్ళిన శాంతి చర్చల పేరుతో వెళ్ళిన మాజీ మావోయిస్టు మూరియా అనే వ్యక్తి కూడా ఏమైనట్లు అని చెప్పి కూడా ఇంతవరకు పోలీసులకు అంటే పోలీసులకు చర్చలు జరుపుతున్న శాంతి చర్చల పేరుతో అడవికైతే వెళ్ళిన మూరియా ఇప్పటికీ రాకపోవడంతో కూడా మాజీ మావోయిస్టు కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ఏం జరుగుతుంది, అతను మళ్ళీ నక్సలైట్లో కలిసారా లేదా నక్సలైట్లు ఏమైనా చేసి ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాజీ మావోయిస్టు కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న 2 సంవత్సరాల్లో కూడా ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో కూడా దట్టమైన అడవి ప్రాంతంలో కూడా ఏ మావోయిస్టు కూడా ఉండకూడదని చెప్పి కూడా కేంద్రం లక్ష్యం చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఏజెన్సీ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లా కావచ్చు, ఇటు పక్క బీజాపూర్ జిల్లా కావచ్చు, కాంకేర్ కావచ్చు, ఇటు పక్క మొత్తానికైతే అక్కడ ఆదివాసుల గ్రామాలలో అయితే మావోయిస్టులు ఇటుపక్క మావోయిస్టులు ఇటు మరోపక్క
పోలీసు బలగాలు అయితే వాళ్ళ మధ్యలో ఇరు మధ్యలో కూడా ఆదివాసులు అయితే బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. చివరికి ఆదివాసి గుడారాలు ఏమైపోతుంది ఏమైపోతున్నాయని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికైతే సతీష్గఢ్ ఏజెన్సీ ప్రాంతంలో కూడా రోజుకు మాత్రము ఇటుపక్క పోలీసు కాల్పులు అటుపక్క మావోయిస్టు హత్యలు నేరుగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, న్యూస్ 360 వరంగల్.